జీఎస్టీ వల్ల రాష్ట్రంపై భారం పడదని సీఎం కేసీఆర్ చెబుతున్నా రైతులు ఇతర వర్గాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. వ్యవసాయ ఉత్పత్తులు సామాన్యులపై పన్ను భారం పడుతుందన్నారు. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా నష్టం లేదు. ఏదైనా భారం ఒకవేళ పడేది ఉన్నా 5 సంవత్సరాల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి శాసనసభలో చర్చ జరగవలసిన అవసరం లేదు. సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సమర్థించాలి. కాబట్టి సభ్యులు చర్చలు లేకుండా ఆమోదించమని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయినా తెలుగుదేశం పార్టీ తరఫున ఆనాడు చర్చలో పాల్గొన్న మిత్రుడు శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య గారు గ్రానైట్ వ్యాపారస్తుల మీద మోయలేని భారం పడుతుంది, వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా పన్ను భారం పెరిగే అవకాశం ఉంది, సామాన్యులు వినియోగించే మందులు వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది, రైతుల మీద వ్యవసాయ ఉత్పత్తుల భారం పెరిగే పరిస్థితులు ఉన్నాయి, ఎరువుల భారం పెరిగే పరిస్థితి ఉన్నది, విత్తనాల భారం పెరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నింటిలో స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ముందస్తు జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆనాడు శాసనసభలో ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది.